మనలో కొంతమంది కొన్ని బలహీనతలు ఉన్నాయి. ఆ బలహీనత ఏంటో కూడా నీకు తెలుసు, తెలియనంత అమాయకుడు అయితే కాదు, నీకు తెలుసు. ఆ బలహీనత నీకు పాపంలో పడేస్తుంది అన్నప్పుడు ఆ స్థలం నుండి వెళ్ళిపో. జారత్వమునకు దూరముగా నడువుడి అనలా, పారిపోండి. దేనికి దూరంగా? మనం దేనికి దూరంగా పారిపోతాం? రోడ్డు మీద కుక్క కనబడితే వాళ్ళంత దూరంలో పోతుంటాడు వీడు. కుక్కలకి దూరంగా పారిపోతాడు. ఆడ పాము ఉందంటే అక్కడ చూస్తాడు, ఎక్కడి నుంచి పారిపోతాడు వీడు. నువ్వు జంతువులకో లేదంటే మన పక్షులకో పురుగులకో కాదండి. కొంతమంది కరెంటు తీగ కనబడితే దూరం జరిగేస్తుంటారు, ట్రాన్స్ఫార్మర్ ఉంటే దూరం జరిగేస్తుంటారు. వీటికి కాదు, వీటికి జరగాలి కాదనట్లేదు. వీటికంటే భయంకరంగా నిన్ను చంపేసి ఇంకోటి ఉంది. ట్రాన్స్ఫార్మర్ అయినా పట్టుకుంటే నీ దేహాన్నే కాల్చిద్ది, అది నీ ఆత్మని ఏం చేయలేదు. ట్రాన్స్ఫార్మరు నీ దేహాన్ని బూడిద కుప్పగా చేసిద్దేమో అంతే, నీ ఆత్మని టచ్ కూడా చేయలేదు ట్రాన్స్ఫార్మర్. కానీ నీ ఆత్మని నీ శరీరాన్ని రెండింటి బూడిద కుప్పలుగా చేసే ఒక అతిపెద్ద డేంజరస్ ఒకటి ఉంది, ట్రాన్స్ఫార్మర్. ఏంటది? సిన్. SIN. ఇట్స్ వెరీ డేంజరస్ టు హ్యూమన్స్. దీని జోలికి కాదు కదా, దీని దరిదాపులో కూడా